ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం ఖరీఫ్ రబీ 2026-27 తేదీ ఏప్రిల్ 15-16 నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మనం శ్రీకాకుళం జెడ్పీ హాల్లో నిన్న ఈ రోజు మన ఉత్తర కోస్తా జిల్లాల పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశాల్లో మనకు తెలుసు ప్రధానంగా మనకి ఈ పాత జిల్లాలైనటువంటి అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి ఒక మండలంగా ఉన్నప్పుడు అంటే ఇది ఒక నార్త్ కోస్టల్ జోన్ అంటాం. ఈ నార్త్ కోస్టల్ జోన్లో మనకి గత సంవత్సరం జరిగినటువంటి పరిశోధనలు, వాటి ఫలితాలు, వివిధ పరిశోధన స్థానాల నుంచి ఏమేమి జరిగినాయి, అలాగే ఆ పరిశోధన ఫలితాలని విస్తరణగా తీసుకుని అటు వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేదా ఆచరణంగా వ్యవసాయ విస్తరణలో ఎటువంటి విస్తరణ కార్యక్రమాలు చేసి రైతులకి టెక్నాలజీని ఏ విధంగా మనం వాళ్ళకి చేరవేశాము అన్న అంశం మీద మనం సమావేశమవుతూ దీంతో పాటుగా రానున్న కాలానికి మనం ఏ పరిశోధనలు చేయాలి, ఏ అంశాలు ఉన్నాయి, మనకంటే సమస్యలు ఏమున్నాయి, అటు మనకి ప్రొడక్షన్ కన్స్ట్రెయింట్స్ అంటాము, అలాగే లేబర్ సమస్యలు ఉంటాయి, అలాగే పండిన ఉత్పత్తులను ఏ విధంగా విలువాధారితం చేసుకోవాలి, అనేక సమస్యలతో పాటు నేల దీర్ఘకాలిక పరిరక్షణ కూడా చేసుకుంటూ అలాగే పంటల సరలో మార్పులు ఏమి తీసుకురావాలి, అలాగే మన క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఏ విధంగా పెంచాలి, అంటే 2 నుంచి 3 పంటలు మనం పెంచడానికి అవకాశాలు ఎక్కడున్నాయి, అలాగే రానున్న వంశధార ప్రాజెక్ట్స్ ఎన్ని కంప్లీట్ అయితే ఇక్కడ విశేషంగా ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఎక్కువగా మనకి పంట సాగు విస్తీర్ణం పెరుగుద్ది కాబట్టి ఆ రానున్న కాలానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ కార్యాచరణ చేయాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతుకి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేటువంటి మార్గాలు ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర విశ్లేషణ చర్చ ద్వారా అటు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, అభ్యుదయ రైతులు, అలాగే శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు దాదాపు 250 మంది మనం ఇక్కడ గుమికూడి ఈ 2 రోజులు ఈ 3 జిల్లాలు, ఈ పాత 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి విభిన్న విభాగాల నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా సమీక్షించి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనకు అందరూ తెలుసు ఇక్కడ వరి ఆధారిత పంటలు, ముఖ్యంగా ఖరీఫ్లో వరి వేస్తాం, దాళాలో వివిధ పంటలు వేస్తున్నాం కాబట్టి వరి బేస్ చేసుకుని వేసే పంటల యొక్క సాగు దాని మీద మనం ఒక సమీక్ష చేసుకోవటం, అలాగే కొత్త వెరైటీలు ఏమొచ్చినాయి, అలాగే ఇప్పుడు సాగుకి అందరూ కూడా మధ్యస్థ కాల పరిమిత రకాలు, అలాగే చేను మీద పడిపోకుండా ఉండి మంచి గింజ నాణ్యత కలిగి చీడపిల్లలు తట్టుకునే రకాల యొక్క ఆవశ్యకత నేపథ్యంలో అలాంటి రకాలు మనం గత సంవత్సరం ఏం చేసుకున్నాం, వాటి దిగుబడులు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయని బేరే చేసుకుంటాం, అలాగే రానున్న కాలానికి పరిశోధన ఫలితాల ఆధారంగా ఏ రకాలను మనం వరితో పాటు ఇతర పంటల్లో కూడా ఇవ్వబోతున్నాము, ఇచ్చినటువంటి రకాలను ఏ విధంగా ఉన్నాయి అని కూడా సమీక్షించుకోవడం కూడా జరిగింది. వీటితో పాటు మనం తెలుసు ఒక శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతికత అన్నది చాలా ఇంపార్టెంట్. వరి రకాలతో పాటు ఈ టెక్నాలజీ కూడా చాలా అవసరం. అది వెదజల్లుడు అవనిండి లేదా డ్రోన్ స్ప్రే అవనిండి, ఇలాంటి టెక్నాలజీస్ కూడా మనము అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీస్ని రైతు స్థాయిలో వాళ్ళ చేత వేయించి ఆ టెక్నాలజీ ఏ విధంగా అలా సూట్ అవుతుంది అన్న అంశాల మీద కూడా మనం నిశ్చితంగా పరిశీలించి ఆ టెక్నాలజీ 2 సంవత్సరాలు రైతు ఆచరించిన తర్వాత ఆ టెక్నాలజీ బాగుంటేనే ఒక సిఫార్సు రూపంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అటు రకాలు కానీ టెక్నాలజీస్ కానీ పరిశీలన చేసిన దాని మీద సిఫార్సులు ఏమి వెళ్తున్నాయి అంత కూడా మనం గుర్తించడం ఈ సమావేశాల్లో చాలా ముఖ్య ఉద్దేశం. వీటితో పాటుగా మనం ప్రాధాన్యంగా ఏంటంటే మెకనైజేషన్, యాంత్రీకరణ అత్యంత ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటల్లో యాంత్రికత A to Z యాంత్రీకరణ, విత్తనం కానించి కోసిన తర్వాత నూర్చిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి వాల్యుయేషన్ తీసుకునే వరకు ఎంత యాంత్రీకరణ చేయగలుగుతామో ఆ సమగ్ర యాంత్రీకరణ విధానంలో మనం ఎంపిక చేసుకున్నటువంటి పంటలు ముఖ్యంగా వరి కానీ, చెరుకు కానీ, అలాగే మొక్కజొన్న ఇలాంటి ప్రధాన పంటల్లో మనం దాదాపుగా 80% యాంత్రీకరణ చేస్తూ 70 నుంచి 80% మంది లేబర్ని తగ్గిస్తూ సాగు ఖర్చు గణనీయంగా తగ్గిస్తూ ఆదాయం కూడా అంటే దిగుబడి కూడా సకాలంలో మెషినరీ వాడినప్పుడు దిగుబడి కూడా పెరుగుతాయి. కాబట్టి అలాగే ఈ అవశేషాలు, పంట అవశేషాలని యంత్రాల ద్వారా కూడా భూములు కలదున్ని ఈ పంట అవశేషాలు
కలదునటం వల్ల మన భూసార పరీక్ష కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాల మీద కూడా పరిశోధన చేస్తున్నాం. ఈ పరిశోధన చేసిన అంశాలన్నీ కూడా క్రోడీకరించి రైతులకి అటు మనకి అబ్జర్వేషన్ డెమాన్స్ట్రేషన్ రూపంలో కానీ, ఫ్రంట్ ఎండ్ డెమాన్స్ట్రేషన్ రూపంలో కానీ, లేదా అడాప్టివ్ ట్రయల్స్ అంటే సిరుసంచులు మినికిట్ రూపంలో కానీ కొత్త రకాలని వారికి అందించడం అన్నది కూడా మనం చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రైతుకు ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా ఇక్కడ ముఖ్యంగా పరిశోధన కానీ విస్తరణ కానీ సమస్యలు చర్చించి రానున్న కాలంలో మాకు మేము చేయవలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే టెక్నికల్ ప్రోగ్రామ్ పరిశోధన అంశాలను గుర్తించి వాటిని కూడా క్రోడీకరించి ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా మనం రైతు ఆదాయం పెంచేటువంటి పంటల సరళ మార్పు అలాంటి దీర్ఘకాలిక అంశాల మీద కూడా దృష్టి పెడుతూ ఇటీవల కాలంలో ఎల్నినో అని మనం వింటున్నాము. అంటే వర్షాభావ పరిస్థితి వచ్చి ఎక్కువగా వర్షాలు పడకపోవటం, పడిన వర్షాలు ఒకసారిగా పడిపోవటం, దీర్ఘకాలికంగా బెట్ట వాతావరణం ఉండటం, దీని మీద పంట ఆ ప్రభావం పంట మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా సమీక్ష చేసుకోవడంతో పాటుగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయము న్యాచురల్ ఫార్మింగ్ కూడా పెద్ద ఎత్తున మనం గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అలాగే రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల ఆ ఉత్పత్తులకి గణనీయమైనటువంటి అధిక ఆదాయం రావటం, అలాగే భూసార పరీక్ష కూడా జరుగుతున్న నేపథ్యంలో బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ ఏదైతే ఉన్నాయో జీవ ఎరువులు, జీవ పురుగు మందులు ఈ ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్లో సేంద్రీయ వ్యవసాయం ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి దాన్ని రైతులకు తీసుకెళ్లేటువంటి మార్గాలు ఏమున్నాయన్న అంశం మీద కూడా ఈ 2 రోజుల సమావేశంలో మనం దృష్టి పెట్టి దాన్ని ఉత్పత్తితో పాటు దాన్ని డిమాన్స్ట్రేషన్ చేసి రైతుకు ఒక అవగాహన కల్పించి శిక్షణ రూపంలో కానీ డెమాన్స్ట్రేటర్ రూపంలో కానీ కలిగించి ఈ బయో ఫర్టిలైజర్స్ అలాగే బయో పెస్టిసైడ్స్ కూడా రైతులకు అందించేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. ఏదైనప్పటికీ రైతు యొక్క ఆదాయం పెంచాలి. రైతుకు ఉన్న సరాసరి ఆదాయం ఈరోజు చూసుకుంటే దేశం మొత్తం మీద చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో ఈ ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే అటు శాస్త్రీయ సాంకేతికతో పాటు అనేక అంశాలు అటు ఇమిడి ఉంటాయి. వీటన్నిటి మీద కూడా ఈ జోనల్ రీసెర్చ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ సమావేశం, ఈ కౌన్సిల్లో మనందరం కూర్చుని 2 రోజులు చర్చించి